సెకండ్ న్యూస్ ఏపీ మంత్రులకు ఇచ్చిన ర్యాంకింగ్స్ పై వైసీపీ నేత కమెంట్స్ ఇప్పుడు రాజకీయ రగడకు తెరలేపాయి. విపక్షంపై టీడీపీ నేతలు పొలిటికల్ అటాక్ మొదలుపెట్టారు. ఇక మరోవైపు ఈ వ్యవహారంపై ఏపీ సీఎం చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, ఫైళ్ల క్లియరెన్స్ అటు పనితీరుపై రేటింగ్స్ కి సంబంధించి మంత్రుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? కేవలం ఇది ఫైళ్ల క్లియరెన్స్కి సంబంధించిన ర్యాంకింగ్స్ మాత్రమే. ఇందులో సమర్థతకు సంబంధించి కావచ్చు, లేకపోతే వాళ్ళ పనితీరుకు సంబంధించిన వ్యవహారం ఎంత మాత్రమో కాదు. ఫైళ్ల క్లియరెన్స్కి ఒక్కొక్కరు ఎంత సమయం తీసుకుంటున్నారన్న దాని మీద ఒక ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా దీన్ని సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో ర్యాంకింగ్స్ ఇచ్చారు. అయితే దీనిపైన విమర్శలు ప్రారంభమయ్యాయి. దీనిపైన ప్రధానంగా ప్రతిపక్ష పార్టీ దీని మీద విమర్శలు చేస్తూ లోకేష్కి, పవన్ కళ్యాణ్కి 8-9 ర్యాంకులు వచ్చినట్టుగా అంబటి రాంబాబు ట్వీట్ చేయడం జరిగింది. వాస్తవానికి లోకేష్కి 8వ ర్యాంకు, పవన్ కళ్యాణ్కి 10వ ర్యాంకు వచ్చింది. కానీ అంబటి రాంబాబు ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. లోకేష్కి 8, పవన్ కళ్యాణ్కి 9వ ర్యాంక్ వచ్చినట్టు ట్వీట్ చేశారు. దాని మీద బుద్ధా వెంకన్న రీట్వీట్ చేస్తూ మేము ర్యాంకింగ్స్ని మెరుగుపరిచే పనిలో ఉన్నాం, మీరు కూడా 11 స్థానాల నుంచి మెరుగుపరుచుకుని ఒక స్థానానికి పరిమితం కావాలి అంటూ సెటైర్ వేశారు. సో ఈ నేపథ్యంలో జరుగుతున్న వ్యవహారం మీద తన టీంని రెస్క్యూ చేయడానికి ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగారు. దీని వెనకాల అపోహలు అవసరం లేదు. కేవలం ఇది ఆ ఫైళ్ల క్లియరెన్స్ ప్రాతిపదికన చేసిన వ్యవహారం మాత్రమే. అందులోనూ మేమందరం కలిపి ఒక టీమ్గా ముందుకు వెళ్ళాలనుకున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. రాష్ట్రాన్ని స్క్రాప్ నుంచి ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితుల్లో అందరం కలిసి సాధారణ వేగాన్ని కంటే అసాధారణమైన ప్రతిభను చూపించాల్సి ఉంటుంది, అసాధారణమైన వేగాన్ని చూపించాల్సి ఉంటుంది. దీంతో తమకు తామే కాంపిటేటర్ కావాల్సిన అవసరం ఉంటుంది, ఎదుటి వాళ్ళని కంపీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో కాంపిటేటివ్ స్పిరిట్ని నింపడానికి మాత్రమే ఇది ఫైళ్ల క్లియరెన్స్కి సంబంధించి ఒక చిన్న ర్యాంకింగ్స్ మాత్రమే ఇచ్చాం. ఇందులో ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఎందుకంటే దీంట్లో అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి. కొంతమందికి చాలా తక్కువ ఫైళ్ళు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకి ఈ ర్యాంకింగ్స్లో మొదటి ర్యాంక్ వచ్చిన ఫరూక్ సంబంధించి ఆయన మైనారిటీ మినిస్టర్, ఆయనకి ఫైళ్ళ సంఖ్య చాలా తక్కువ వస్తుంది. అదే సమయంలో రెవెన్యూ మినిస్టర్కి కావచ్చు, లేకపోతే హోమ్ మినిస్టర్ కావచ్చు, వీళ్ళకి ఫైళ్ళ క్లియరెన్స్ నెంబర్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు క్లియర్ చేయడం వాళ్ళకి సమయం చాలా అవసరం ఉంటుంది. సో ఇట్లాంటివి కేవలం సమయాన్ని తీసుకొని మాత్రమే చేసే అవకాశం ఉండదు. కాబట్టి ఇది ఇంటర్నల్ కాంపిటీషన్ పెంచడానికి, అలాగే ఈ వేగాన్ని పెంచడానికి, వాళ్ళ ఇంకా మరింత వేగంగా పనిచేయాల్సిన అవసరాన్ని గుర్తు చేయడానికి మాత్రమే ఇట్లాంటి ప్రయత్నం చేశాను తప్ప ఇందులో ఇతరులు వేలు పెట్టడానికి, ఇతరులు జోక్యం చేసుకునే పరిస్థితికి కానీ దానికి అవకాశం ఇవ్వబోమంటూ ముఖ్యమంత్రి స్వయంగా తమ టీంని రెస్క్యూ చేసే మెసేజ్గా దాన్ని చూడాల్సిన నేపథ్యం కనిపిస్తుంది. ముఖ్యమంత్రి కూడా అదే సమయంలో అందరూ బాగానే పనిచేస్తున్నారు, మరింత వేగాన్ని పెంచాల్సిన నేపథ్యం. ఎందుకంటే పెట్టుబడులను వేగంగా తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం రెవెన్యూ జనరేషన్లో కావచ్చు, లేకపోతే ఇతర మౌలిక సదుపాయాల కల్పనలో చాలా వెనుకబడి ఉన్నాం. తలసరి ఆదాయం చూస్తే చాలా అట్టడుగు పరిస్థితుల్లో ఉన్నాం. వీటన్నిటినీ పెంచాలంటే మంత్రులు ఒక్కసారిగా ఉవ్వెత్తున ముందుకు లేచి ముందుకు సాగాల్సిన పరిస్థితి. ఇది ఒకరి కోసం, బయట ఇతర పార్టీల కోసం, లేకపోతే ఇతర వ్యవహారాల కోసం ఇస్తున్న ర్యాంకింగ్స్ కాదు. ఇది అసాధారణమైన ప్రతిభను చూపించాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి ఇట్లాంటి ప్రయత్నాలు పెట్టుకుని ఇట్లాంటి అందరినీ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యతగా ఆ టీం లీడర్గా నేను చేసిన ప్రయత్నమే అంటూ ముఖ్యమంత్రి చేసిన ట్వీట్ని మనం చూడాల్సిన నేపథ్యం కనిపిస్తుంది. సో మొత్తానికి ఒక మంత్రులకు ఇచ్చిన ర్యాంకింగ్స్తో ఫైల్ క్లియరెన్స్కి అయినప్పటికీ కూడా దానికి సంబంధించి అయితే విస్తృతమైన చర్చ జరుగుతుంది. ఈ మంత్రులు కూడా వాళ్ళు కూడా అలర్ట్ అవుతున్నారు. మరింత వేగంగా మనం ముందుకు వెళ్లాల్సిన అవసరాన్ని గుర్తిస్తున్నామన్నట్టుగా చెప్తున్నారు. ఫైల్ క్లియరెన్స్ సంబంధించి కావచ్చు, ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధించి కావచ్చు, గ్రీవెన్స్కి సంబంధించి కావచ్చు, ఇంకా వేగంగా వెళ్ళడానికి మాకు ఈ ర్యాంకింగ్స్ ఉపయోగపడతాయని మంత్రులు చాలా పాజిటివ్గా తీసుకున్న నేపథ్యం అయితే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఈశ్వర్.